వెన్నుకు సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయమే. వెన్నుముక సర్జరీలు అంతగా విజయవంతం కావని, పక్షవాత ముప్పు పొంచి ఉంటుందని, మలమూత్రాలపై అదుపు తప్పుతుందని భయపడుతుంటారు. ఇక పిల్లల్లో వెన్నుకు ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు ససేమేరా ఒప్పుకోరు. అయితే ఇదంతా గతం. ఒకప్పుడుతో పోలిస్తే వెన్ను సర్జరీలో విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం వెన్ను సర్జరీల తీరుతెన్నులను సమూలంగా మార్చేశాయి. అత్యంత ఖచ్చితత్వంతో 3D మ్యాపింగ్ సాయంతో చిన్న ఘాటు ద్వారా పిల్లల్లో వెన్ను సమస్యలకు చక్కగా సర్జరీ చేయొచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. పసి వెన్నులో రోబోటిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఎక్కువగా కనిపించే వెన్ను సమస్యలేంటి? వాటి కారణాలేంటి? పిల్లల్లో స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా రేర్. అవి డిఫరెంట్ టైప్స్. ఒకటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. స్పైనల్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో మోస్ట్ కామన్ అండి. కాబట్టి ఎప్పుడైనా నొప్పి చెప్తున్నా సరే, నైట్ టైం పడుకోలేకపోతున్నా సరే, నైట్ టైం ఒళ్ళు వేడిగా అవుతున్నా సరే, చెమటలు ఎక్కువ పడుతున్నా సరే, కూర్చోలేకపోతున్నా సరే ఎక్కువ, లేదంటే వర్క్లో ఫెటీగ్ వస్తున్నా సరే, బరువు పెరగపోతున్నా సరే, ఆకలి తగ్గిపోయినా సరే, మనం ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయనేది గ్రహించి వెంటనే ఎగ్జామిన్ చేయాలా, ఒక స్పైన్ సర్జన్ని కలవాలి. అలాగే ఇన్ఫెక్షన్స్ తర్వాత ట్యూమర్స్ పిల్లల్లో రేర్ అయినా సరే స్పైన్లో వచ్చే ట్యూమర్స్ కొంచెం కామన్గా ఉంటాయి. ఈవింగ్ సార్కోమాస్ కానీ, లింఫోమాస్ కానీ ఇలాంటివి కొంచెం మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇలాగా కాకుండా ఇంకా ప్రైమరీ ట్యూమర్స్ చాలా వరకు పిల్లల్లో మనము చూడొచ్చండి. ఇలా కాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అవి కొంచెం రేర్ అయినా సరే మనం పిల్లల్లో చూస్తుంటాము. కాబట్టి డిస్క్ వచ్చినప్పుడు ఎక్కువ ఒబీస్గా ఉన్న పిల్లలు కానీ, ఎక్సర్సైజ్ లేని పిల్లలు కానీ, మాకు కాలు నొప్పి కానీ, నడువు నొప్పి కానీ, చేతిలో తిమ్మిరి కానీ చెప్తున్నప్పుడు మన డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫార్మిటీస్. సో పిల్లల్లో డిఫార్మిటీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో మనం తీసుకుంటే కంజెనిటల్ స్కోలియోసిస్ కానీ, కైఫోసిస్ కానీ, ఇలాంటి అంటే గూని రావడం కానీ ఇట్లాంటివి మనకు కామన్గా చూస్తుంటాం. ఇలా కాకుండా 9 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లల్లో కూడా స్కోలియోసిస్ రావచ్చు. దాన్ని జువనైల్ స్కోలియోసిస్ అంటాం. అలా కాకుండా మనకి 12-13 సంవత్సరాల్లో కూడా స్కోలియోసిస్ రావచ్చు. దాన్ని అడోర్సెంట్ స్కోలియోసిస్ అంటాం. పిల్లల్లో స్పైన్ సమస్యల తాలూకు హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పిల్లలకి ఫెటీగ్ ఈజీగా వస్తుంది, ఆకలి తగ్గుతుంది, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, రాత్రిపూట చెమటలు పడుతుంటాయి. ఇలాగే కాకుండా ఒకసారి కూర్చుని లెగిసినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, మంచం మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కాజెస్లో ఇన్ఫెక్షన్స్ లంగ్స్ నుంచి వ్యాపించడం వల్ల దగ్గు, జలుబు కూడా బాగా ఎక్కువగా వచ్చి ఒక 1 మంత్ బ్యాక్, ఆ తర్వాత వెనుపాములో పెయిన్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి గ్రిసెల్ సిండ్రోమ్ అంటాం. అంటే జలుబు తగ్గిపోయిన ఒక 3 వారాలకి ఆ నోస్ నుంచి ఉన్న వెజల్స్ గుండా స్క్రేనియోవర్టిబ్రల్ జంక్షన్కి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. దాన్ని గ్రిసెల్ సిండ్రోమ్. అంటే పిల్లలు ఎప్పుడైనా జలుబు తగ్గిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మెడ బాగా స్టిఫ్గా ఉంది, మెడలో నొప్పి వస్తుంది, మెడ తిప్పలేకపోతున్నారు, లేదంటే మెడ క్లాక్ రాబిన్ ఇట్లా వంకరగా కానీ, లెఫ్ట్ సైడ్కి కానీ, రైట్ సైడ్కి కానీ పెట్టి ఉంచడం, స్ట్రైట్గా చేయలేకపోవడం, పక్కకు తిరిగి చూడటం, ఇలాంటివి చేయడం వల్ల మనం ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్లో. ఇవే కాకుండా యూజువల్గా బరువు తగ్గుతూ ఉంటారు, ఆకలి సరిగా వేయదు, ఫెటీగ్ ఉంటుంది, యాక్టివ్గా ఉండరు, నైట్ టైం కూడా నిద్రపోరు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్స్కి. ట్యూమర్స్ గుండా వస్తేనేమో బాగా క్రానిక్గా ఉంటుంది. అంటే చాలా మంత్స్ నుంచి వాళ్ళు సరిగా తినట్లేదు, సరిగా ఆడుకోవట్లేదు, వెయిట్ పెరగట్లేదు, ఎక్కువ ఫెటీగ్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు, లాంగ్ టైం కూర్చోలేకపోతున్నారు, అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ట్యూమర్స్ ఉన్నాయి, ఏజ్ అరౌండ్ 7-8 ఇయర్స్ ఉంది. అట్లాంటి వాళ్ళల్లో చిన్న చిన్న ట్యూమర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యన కొత్తగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ జనరల్గా పిల్లల్లో రావు, కానీ ఈ మధ్యన పిల్లలకి ఎక్సర్సైజెస్ తగ్గిపోయి బాగా లావుగా ఉంటాం, ఒబీస్గా ఉంటాం, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటాం, చాక్లెట్స్ అవి తింటాం, ఫోన్కి అలవాటు పడిపోవడం వల్ల అర్లీ ఏజెస్లో అంటే 10-12 ఇయర్స్కి కూడా మనం డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో డిస్క్ ప్రాబ్లం వచ్చిన పిల్లల్లో ఎలా ఉంటుందంటే నడుము నొప్పి ఎక్కువగా రావడం, మెడలో డిస్క్ జారితే చేతిలోకి తిమ్మిరి రావడం, అదే నడుములో డిస్క్ జారితే కాలంతా తిమ్మిరి పడతాం, కాళ్ళల్లో మూమెంట్స్ తగ్గడం, అప్పుడప్పుడు యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్లో రావచ్చు. అదే వంకరగా ఉన్న పిల్లల్లో ఏంటంటే మనకి ఒక భుజం ఎత్తుగా ఉంటాం, లేదంటే ఒక నడుము ఎత్తుగా ఉంటాం, లేదంటే మెడ వంకర పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఈ సిమ్టమ్స్ రావడమే కాకుండా ప్రోగ్రెసివ్, అంటే ఎవ్రీ ఇయర్ మనం స్కాన్స్ కానీ ఎక్స్రే చూసినా, పిల్లల్ని చూసినా ఆ వంకర ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి తగ్గదు.
సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగా సివియర్ కండిషన్స్లో ఈ వంకర వల్ల వెన్నుపాము కూడా డ్యామేజ్ అయ్యి కాళ్ళల్లో వీక్నెస్ రావడం ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు యూరిన్ కంట్రోల్ తగ్గడం, మోషన్ కంట్రోల్ తగ్గడం ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి యూజువల్గా నేను చెప్పిన డిసీజెస్లో మనకు కనిపిస్తాయి పిల్లలు. పిల్లల్లో వెన్ను సమస్యల్ని ముందే గుర్తించకపోతే ఎలాంటి అనర్థాలు ఎదురవ్వచ్చు? పిల్లల స్పైన్ గ్రోయింగ్ స్పైన్ అంటే పిల్లల స్పైన్లో స్పైన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన బాడీ గ్రోత్కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అవి పెరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లల్లో గ్రోత్ స్పర్ట్స్ కూడా ఉంటాయి. 4 years అప్పుడు ఒక గ్రోత్ స్పర్ట్, 10 years to 12 years అప్పుడు ప్రీ మినార్కల్ టైంలో అలాంటి గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. ఆ గ్రోత్ స్పర్ట్స్లో పిల్లలు బాగా పెరుగుతారు. సో ఈ గ్రోత్ స్పర్ట్స్ ఉన్న టైంలో మనకి ఏమైనా అబ్నార్మల్ డిఫార్మిటీస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్, సివియర్ డిఫార్మిటీస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని గుర్తించకపోతే ఆ వంకర పెద్దగా అయిపోయి చాలా హొరండస్ డిఫార్మిటీస్గా మారి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల్లో వెన్ను సమస్యలన్నింటికీ ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా? ఒక 4 years పిల్లోడు ఒక 20 degrees 30 degrees కంజెనిటల్ స్కోలియోసిస్ అంటే ఫుల్లీ సిగ్మెంటెడ్ హెమీవర్టెబ్రేటల్ బార్ అంటాం. అంటే ఇది హై ప్రోగ్రెషన్ ఉంటుంది. ఇలాంటి డిఫార్మిటీతో మన దగ్గరికి వస్తే వాళ్ళని మనం క్యాస్ట్తో మేనేజ్ చేసి ఒక 5 years చూసి ఇంకా డీకాంపెన్సేట్ అవుతున్నాడంటే చిన్న ఒక 1/2 hour 1 hour ప్రొసీజర్ చేసి ఈ సింగిల్ సిగ్మెంట్ ఫిక్సేషన్ కానీ హెమీవర్టెబ్రెక్టమీ కానీ చేస్తే అక్కడితో అరెస్ట్ అయిపోతుంది అది. ఇదే 20 years పిల్లోడు మన దగ్గరికి 5 years అప్పుడు రాకుండా 13 సంవత్సరాలకి పెద్ద డిఫార్మిటీ వేసుకుని వచ్చారనుకోండి, అప్పుడు మాత్రం మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 99% ఆఫ్ ది టైమ్స్ పిల్లల్లో మనం కరెక్ట్ టైంలో పిల్లల్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఐడెంటిఫై చేసిన టైంని బట్టి పిల్లల్లో సర్జరీయా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అని డిపెండ్ అయి ఉంటుంది. వెన్ను సమస్యలకు సర్జరీ ఎలా ఉంటుంది? పిల్లల విషయంలో రోబోటిక్ సర్జరీతో ఉండే ప్రత్యేక ప్రయోజనాలేంటి? వెన్నుపాము సర్జరీస్ చేసినప్పుడు కామన్గా మనం చెప్పే రిస్క్ ఏంటంటే కాళ్ళు కానీ చేతులు కానీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ వీక్నెస్ లేకపోయినా టెంపరీగా జరిగే అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఈ రిస్క్ మనకి తెలిసిన రిస్కే స్పైన్ సర్జరీస్లో, కొత్తదేం కాదు, ఇది లిటరేచర్లో ప్రూవ్ అయింది. కాకపోతే ఇప్పుడు మనం రోబోట్ యూస్ చేస్తే మనం లైవ్లో మనం డెఫినెట్గా ఆ స్క్రూ ఎక్కడ పెడుతున్నాము, ఎట్లా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది కనిపిస్తుంది. మనకు ఆపరేషన్ థియేటర్లోనే సిటీ స్కాన్ కూడా అటాచ్ అయి ఉంటుంది రోబోట్కి. సో డెఫినెట్గా మనం నర్వ్ని తగలట్లేదు, 100% మనం స్క్రూ పర్ఫెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన ట్రాజెక్టరీలోనే వెళ్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్ చేయాలంటే ఖచ్చితంగా రోబోట్ ఉండాల్సిందే. వేరే టెక్నాలజీతో కానీ దేంతో అయినా కానీ హ్యూమన్ బ్రెయిన్తో కానీ మనం ఐడెంటిఫై చేసే అవకాశం లేదు. సో దీనివల్ల ఏంటంటే మనం ఏ స్క్రూ వేసినా, ఏ సర్జరీ చేసినా పిల్లల్లో పర్టికులర్లీ, ఎందుకంటే చిన్న చిన్న పెడికల్స్ ఉంటాయి. ఒక 4 mm పెడికల్ ఉంటుంది, మనం 3.5 స్క్రూ వేయాలి. సో 1/2 mm ఎర్రరే చేయాలి మనం అందులో. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఉంటే డెఫినెట్గా మనం స్క్రూస్ పర్ఫెక్ట్గా వేయచ్చు. డెఫినెట్గా నరాన్ని 100% మనం ఫ్రీ చేసేయచ్చు. సో మనకి 1 to 2% ఏదైతే రిస్క్ అనుకుంటున్నామో అది కూడా ఉండదు. 100% మనం స్క్రూని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయొచ్చు. సో అందుకని చెప్పి పిల్లల్లో డిఫార్మిటీస్ ఉన్నా, పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇది వరకు మనం ఎక్కడైతే సర్జన్ ఇది ఏమన్నా రిస్క్ ఉండొచ్చు, పిల్లలకి నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు అనుకుంటున్నారు, ఇది కాన్ఫిడెంట్గా మనం దాన్ని నర్వ్ డ్యామేజ్ లేకుండా, ఏ రిస్క్ లేకుండా ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ టెక్నాలజీ వల్ల. పిల్లల్లో వెన్ను సమస్యలకు రోబోటిక్ టెక్నాలజీ ఇవాళ ఒక చక్కటి పరిష్కారం. అత్యంత ఖచ్చితత్వంతో కేవలం చిన్న ఘాటు ద్వారా పసివెన్నులో సంక్లిష్టమైన సమస్యలకు డాక్టర్లు నేడు చాలా సునాయాసంగా సర్జరీ చేయగలుగుతున్నారు.